హలో హాయ్ అండి, వెల్కమ్ టు సోమకా ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవైతే కన్నా వెండి పట్టీలు అండి. మేమైతే కన్నా మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. మా ఆడబిడ్డ కూతురిది మ్యారేజ్ అనమాట. మదనపల్లిలోనే లేండి. ఇంకా మనకి టీటీడీలోనే దగ్గరే కదా కళ్యాణ మండపము. ఇంకా మా ఆయన అయితే అవి తోమించుకొస్తాను అన్నాడు పట్టీలు. కానీ నేను వద్దన్నాను. నా పెద్ద పట్టీలకి అయితే 200 తీసుకుంటారండి, చిన్నవైతే 100 తీసుకుంటారు. 300 ఎందుకులేండి, నేనే ఇంట్లో చేసుకుంటాను అని చెప్పాను. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇంకా అస్తమానం చేపిస్తా తోమేస్తా అంటే వెండి అరిగిపోయేది. ఇంక సర్లే అనేసి నేను మా పాప అయితేగన ఇంకా నానే వేద్దాము అనేసి, అంటే మనకి కుంకుడుకాయలు ఉంటే చాలండి, ఒక 5-6 ఉంటే చాలు అనమాట. చూడండి నావైతే పెద్ద పట్టీలు. నేను అవి తీసుకున్నప్పుడు అయితే కన్నా తక్కువ ప్రైస్. ఇప్పుడైతే వెండి బంగారు కూడా బాగా రేటు పెరిగింది కదా. ఒక కుంకుడుకాయలు ఒక 5 తీసుకునేసి వాటిని కచ్చాగా కొట్టేసి, అంటే రెండుగా పగలగొట్టండి. ఇంక కుంకుడుకాయలు కొట్టడం అంటే అందరికి తెలిసిందే కదా. నేనైతే 1 కిలో ఎప్పుడు కుంకుడుకాయలు ఇంట్లో పెట్టుకుంటా. తలకు కూడా స్నానం చేస్తాం కదా. కాసేపు నైట్ నానబెట్టేసి మార్నింగే వాటిని ఉడికిచ్చి ఒక 1/4 గంట అట్లా సిమ్లో అట్లా పెట్టి కొంచెం చల్లారిన తర్వాత పిసికి కానీ అదే బాగా నలిపేసి మెదిపి తలకు కానీ అంటించామనుకో, మళ్ళీ మనం హెడ్ వాష్ చేసేంత వరకు స్మెల్ వస్తుందండి, అంత బాగుంటుంది. అందుకే దాన్ని ఉడికించాలంటారు. అట్లా కూడా పోసుకోవచ్చు, కానీ ఉడికిస్తే ఇంకా బాగుంటుంది. ఇవి నా కాళ్ళ మెట్టిలండి. ఇవి గజ్జలు లాగా సౌండ్ వస్తాయి. నేను పట్టీలు వేసుకోను డైలీ. ఎక్కడైనా పోతేనో లేదా ఫ్రైడేకో అట్లా ఎక్కడైనా వెళ్తే టెంపుల్కి అట్లా వేసుకుంటా అంతే. అవి అయితే కానీ బాగా సౌండ్ వస్తాయండి. ఇవి నేను తీసుకొని 1400, నాకు బాగా గుర్తుంది. 2 ఇయర్స్ అయ్యాను నేను తీసుకొని. ఒక కాలది మెట్టిదేమో అది పోయింది. నా దగ్గర 5-6 జతల మెట్టులు ఉంటాయి. నేను మారుస్తూ ఉంటాను, కానీ ఎక్కువ అయితే ఇవే వేస్తానండి. స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. దీనికైతే 1400 అయితే వేస్ట్ అనిపించలేదు నాకు. అంత బాగున్నాయండి. ఏమి అరిగిపోయేది కూడా అట్లా ఏమి. ఇంకా 1 ఇయర్ వేసిన ఏం పాడుగావు. ఏమన్నా గజ్జిపోతే మాత్రం తీపిచ్చి వేసుకుందాము అన్నట్లు ఉన్నాయి, కానీ బాగా మందంగా ఉన్నాయి. ఇంకా మా అమ్మాయికి కుంకుడుకాయలు కొట్టు అన్నాను. ఇంకా తనైతే పుస్తీ చేస్తూ ఉంది. నేను సరే మా కొట్టు అంటే కొడతా ఉంది ఎత్తుకొచ్చి. ఇంకా అట్లా 2గా అట్లా కొట్టేసి గింజ తీసేసి వేసేసుకునేది. ఎందుకంటే మళ్ళీ మనం చేత్తో మెదిపితే గింజలు అనేది ఉంటే మనకు గుచ్చుకుపోతాయండి. అందుకే నేను మీకు క్లియర్గా చెప్తాను, గింజలు తీసేయండి అనేసి. ఇంకా అవి 2 వేస్తే నా చిన్నది నేను బౌల్ కొంచెం వెడల్పుకుండదే తీసుకోమన్నాను. తను వద్దు దీంట్లోనే ఉన్నీళ్ళని తెచ్చింది. ఇంక ఊరికే వాదించుకోవడం ఎక్కువ నేను. సరేలేనాను. ఇంకా మా ఆయనకి మీషోలో ఒక సెట్ పెట్టాను ఆర్డరు. అది 500 అనండి. ఇంకా చూడు ఇంట్లో కచ్చి నరిచేసినాడు మా బాబు. చూడండి అవన్నీ వేసుకుని, ఇవన్నీ నగలు కదా నీకెందుకు మళ్ళీ అనేసి, చంద్రముఖిని అయిపోతాను నేను అనేసి అట్లంతా ఏడిపిస్తుంది. ఇంకా మా వారు నీ దగ్గర పోయి సెట్ లేదా మళ్ళీ ఎందుకు బుక్ చేసుకున్నాను రిటర్న్ పెట్టేశాడండి. షాడీజంతో రిటర్న్ పెట్టేసి నాకు ఇవన్నీ తీసి చూపించాడు బయట. ఎన్ని ఉన్నాయి చూడు, 10 నిమిషాలు పోయి వచ్చేసి పెళ్ళికి నువ్వు మళ్ళీ ఖర్చు పెడతావా, ఇవన్నీ ఎప్పుడు వేసుకుందాం అనేసి ఇవన్నీ అయితే కన్నా తీసి పెట్టారు. మా పాప మా వారు అయితే మొత్తం పేర్చారు. చూపిస్తున్నారు నాకు, చూడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయో. యూట్యూబ్లో కూడా పెడతాను నేను. ఇన్ని వండుకొని మళ్ళీ ఎవరన్నా సెట్ బుక్ చేస్తారా, ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా, ఏదో ఒకటి వేసుకునేస్తే పోతుంది, దానికంతా ఎందుకు నువ్వు మళ్ళీ తీసుకుంటా ఉండేదని. నేనైతే ఇంకేం వాదించాలండి. సరే అన్న. ఆల్రెడీ ఒకటైతే తీసేసుకున్నాను 1 గ్రామ్ అనేసి, అది 700 ఎంతో అండి. చాలా బాగుంది, కానీ కమ్మలు అయితే చిన్నగా వచ్చాయి. నేను కొంచెం పెద్దగా పెట్టుకుంటాను. కానీ ఇవన్నీ 250-300 లోపలే అండి. నేను అన్ని మీషోలో ఆఫర్ ఉన్నప్పుడే చేసుకుంటాను. ఏదైనా పర్టికులర్గా బాగా నచ్చేసింటే ఆఫర్ ఉన్నప్పుడే చూస్తాను. వాళ్ళు ఇంత టైమింగ్ నుంచి ఇంత టైమింగ్కి అనేసి అయితే కన్నా వదులుతారు, మధ్యాహ్నంగా వదులుతారు. 1 గంట నుంచి 2 గంటలకి అట్లా అంతా. అప్పుడైతే కన్నా డిస్కౌంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి లాంగ్ చూపిస్తే అదైతే 250 అండి. ఇది ఒక్కటి 350, మిగతా అన్నీ తక్కువే అండి అంతా. నేనంతా ఆఫర్లో ఇది మాత్రం 500 తీసుకొని చాలా ఏం లేపాలో 3 ఇయర్స్ అట్లయింది. ఏ వస్తువైనా తొందరగా పోగొట్టును. మా వారు చూపిస్తున్నాడు, చూడు నేను చూపిస్తాను ఎన్నెన్నో. ఇంకా కమ్మలు అయితే పోనీ కమ్మలన్నా తీసుకుందాం నేను అన్నాను. దానికి మళ్ళీ కమ్మలన్నీ తీశాడు. బాబోయ్, అయితే నాకు ఇంకేం వద్దులే, ఉండేవాడితో ఏదో ఒకటి సర్దుకుంటాను అనేంతవరకు టార్చర్ చేశాడండి. చూడు ఇవి కాదా అవి కాదా అనేసి నేను మొత్తం ఆఫర్లో ఉన్నట్టు పెట్టాను. మా అమ్మాయికి మాత్రం మన బర్త్డే అనేసి అది 600-550 అదొక్కటి తీసుకున్నాను. ఎక్కువ 500 కూడా పెట్టనండి, అంత లోపలే చూసుకుంటాను. ఇవంతా మనకి సెట్లే కదండి, అదేం గోల్డ్ కాదు కదా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేకి. అందుకే తక్కువ బడ్జెట్లోనే చూస్తాను నేను. ఈ 3 స్టెప్స్ వచ్చిన దాంట్లో కూడా 250 అండి. అన్నీ మీషోలోనే అండి నేను ఎక్కువ తీసుకునేది. అంత తక్కువ అనమాట. ఇంకా కమ్మలది, ఇంకా ఆ బాక్స్ది ఈ బాక్స్ది, డ్రెస్సింగ్ టేబుల్ తీయండి అని అట్లంతా చెప్తున్నాడు.
మేము ఇంకా చాలు, మేము ఇంకా సెట్లే కొనము అని మాకే విసుకొచ్చేసింది. అంతవరకు అయితే మా వారైతే మాకు క్లాస్ తీసుకున్నాడు. ఇంకా తీసుకుంటారా, ఇంకా ఏం చేస్తారు, వీటిని సెకండ్స్ కింద నేను పోయి అమ్ముకొని వచ్చేస్తాను అట్లంతా మాకు అయితే బాగా నవ్వించాడు. వద్దులేండి ఇంకా మేము కొనమన్నాము. ఏం పాప మన డబ్బులంతా వీటిలో ఉంది అని చెప్పాడు. నేను అట్లంతా ఏం లేదులే, ఇంకేం కొనుక్కోమని చెప్పినాం. ఎక్కడ గుడికి వెళ్ళినా, ఎక్కడ తిరణాలకు వెళ్ళినా కమ్మల దగ్గర నిలిచిపోతారు మీ ఇద్దరు. ఆ పాపకి లేకనే ఉండింది పిచ్చి, ఆ పాపకు కూడా పట్టించినామండి మా వారు. మా పాపకి అరుస్తానాడు అనమాట. మేము సరేలేండి ఇంకా అట్లంతా ఏం తీసుకోము అన్నాము. ఈ సెట్ ఇరిగిపోయిందంట, దానికి చూపించి అరుస్తున్నాడు. తీసుకున్నారు, ఇది కూడా శుభ్రంగా పెట్టుకోవాలి మీరు, ఇది కూడా ఎరుక్కుంటేసినారు అని అన్న. మా పాప బర్త్డేకి మాత్రం 2 తీసుకున్నాండి, మిగతా అంతా ఇవి ముందువే. అంతా 250, 300 అండి, అంతకుమించి నేనైతే పెట్టను. ఈ బాక్స్కి అంతా ఉన్నాయి, 2 బాక్సులు దింపించాడు. చూడండి మీరు ఇట్లా డబ్బులు అంతా వేస్ట్ చేస్తున్నారని. మేము పెళ్ళి ఎందుకు వచ్చిందిరా బాబోయ్ అని విసుకైతే వచ్చేసింది మాకు. ఇంకా మేమైతే ఏమనలేదు, ఇంకా కొనమని మా వారికి అయితే మాట ఇచ్చాను. అన్నీ పెట్టండి, బేర్చండి, మీకు అన్ని వీడియో అప్పుడు నీకే తెలుస్తుంది ఎన్ని ఉన్నాయి నీ దగ్గర అని చెప్పాడు. నేను సరేలే తీస్తానులే అని చెప్పాను. కమ్మలు అయితే ఇంకా కొన్ని బాక్సుల్లో దాచిపెట్టేసామండి భయపడి. అవన్నీ బయట తీస్తే ఇంకా తిట్లు పడిపోతాయి అనేసి. దేనికి అనేసి చూపిస్తాను, చూడు పంచి ఎత్తుకురమ్మ, బెయ్యి తెల్లది, దాని మీద అన్ని పెట్టు, తెలుస్తుంది మీ అమ్మకు బుద్ధి రాని. ఇంక ఇలాంటివంతా కొనకూడదు, దేనికి ఇవి పనికొచ్చేటివా, 1 సెట్ 2 సెట్లు తీసుకోవాలా, దేనికి ఇన్ని అన్నాడు. కానీ నేను వీటికైతే ఎక్కువ ఖర్చు పెట్టలేదండి. అన్నీ 250, 180, 300 లోపలే అండి, పైన అయితే ఏం లేదు. మహా అంటే 500 పైన అంటే ఒక 5-6 ఉంటాయి అంతే, మిగతా అన్నీ తక్కువే అనమాట. నేను ఆ చోకర్ ఒకటి తీసుకున్నాను, ఇది తీసుకున్న 3 years అయింది, 700. కానీ బ్లాక్గా మాత్రం అవ్వాలండి, 1 గ్రామ్ది ఇది. అది అన్న ఒక్క పీసే ఉందని ఇచ్చేసాడు, మా ఇంటి దగ్గరే సేటు అన్న. మిగతా అంతా నేనైతే తక్కువే అండి, అన్నీ మీషోలో తీసుకుంది. డైరెక్ట్గా తీసుకున్నప్పుడు 4-5 ఉంటాయి, మిగతా అంతా మీషోలోనే తీసాను అనమాట. మా అమ్మాయికి అయితే చిన్నవి అవైతే నా 100, 150 అట్లా తీసుకుంటా, అంతకుమించి ఎక్కువ ఏం తీసుకోను. ఇంకా మేమే సదరలేకపోయాము, ఇంకా సదిరి వీడియో చాలులే బాబోయ్ అనిపించింది. ఏదో ఒకటి 1 గ్రామ్ అని చెప్పాను కదండి, ఇదే అండి 700. ఆ అన్న 900 చెప్పాడు, మేము 700 ఇస్తాం. రాదన్నాడు. వ్యారంటీ కావాలంటే ఇస్తాను, మాకు వ్యారంటీ వద్దన్నాము, ఎందుకంటే అవేం బ్లాక్ అయిపోవు, మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటాయి. మాకేం వ్యారంటీ వద్దులేని మళ్ళీ అవి తీసుకున్నాము. దానికి ఇంకా లింక్స్ అయితే తక్కువ వచ్చాయండి. మరి మా అమ్మాయి మళ్ళీ వేరే దాన్ని తీసేసి ఇచ్చిందనమాట, వేసుకొని. ఇంకా ఏ వద్దు అని అట్లా విరక్తి వచ్చేసింది. మాకే సెట్లు ఇవన్నీ తీసి ఓపెన్ చేసి చూపించాడు. మేము ఇంకా మా వారికి తెలియకనే కొన్ని దాచిపెట్టేసాము, బయట అయితే పెట్టకనా. ఓకే అండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియో వచ్చి మ్యారేజ్ పెడతాను.